ఏంటి పూరి జగన్నాథుడు చేపలు తింటాడా? వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది పచ్చి నిజం. దీని వెనుకనున్న గగ్గురుపాటు కలిగించే రహస్యం ఏమిటో తెలుసా? మనం సాధారణంగా విష్ణుమూర్తికి పండ్లు పూలు పెడతాం. కానీ కోట్లాది మంది ఆరాధ్య దైవం పూరి జగన్నాథుడు ఆలయంలో ఒక ప్రత్యేకమైన రోజున చేపలను వండి నైవేద్యంగా పెడతారు. అది ఎప్పుడో తెలుసా? కేవలం మహా అష్టమి రోజున మాత్రమే. ఎందుకంటే పూరి గుడిలో జగన్నాథుడితో పాటు విమలాదేవి శక్తిపీఠం ఉంది. శాక్తేయ సంప్రదాయ ప్రకారం అమ్మవారికి చేపలంటే ఇష్టం. అందుకే ఆ రోజున మార్కండేయ చెరువులో చేపలను పట్టి వండి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ సమయంలో జగన్నాథుడు భైరవుడిగా మారి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ క్షేత్రంలో విష్ణువు శాంతి స్వరూపుడిగా ఉండడు, రౌద్ర రూపంలో ఉండే భైరవుడిగా ఉంటాడు. ఈ ఒక్క ఆచారం వల్లే పూరీ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా పేరు పొందింది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.